నా గురించి ఎందుకంత రిస్క్ చూసావు? చేయకుండా వదిలేయమంటావా? ఎవరు? వాడిప్పుడు నేరుగా అవని దగ్గరికి వెళ్తాడు. నీకు ఇటువంటి సమస్య రావడం బాధగా ఉంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఏంటది? నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే నేను ఈ సిటీలో ఉండకూడదు. అందుకే నేను ఢిల్లీ తిరిగి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నాను. ఈరోజు అమ్మతో విషయం చెప్పి రేపటికల్లా షిఫ్ట్ అయిపోతాను. వద్దంటుందా వెళ్ళిపోమంటుందా? వద్దనంటే మా మధ్య బంధం ఏర్పడుతుందని అర్థం. వెళ్ళిపోమంటే ఇక నేను అవని ఆశలు వదులుకోవాలని సంకేతం. నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను అవని. నువ్వు ఇంకేం ఆలోచించుకో. వద్దు సత్య, అలాంటి డెసిషన్కి రావద్దు. ఎందుకు? ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతే మన గురించి చెడుగా అనుకున్న వాళ్ళ అనుమానం నిజమవుతుంది. మన మనసులు స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉన్నప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించకూడదు, భయపడకూడదు. కాలం పరిష్కారం చూపించేంత వరకు సహనంతో ఉండక తప్పదు. నువ్వు తొందరపడద్దు. సరే అవని, నీ మాటని గౌరవించి నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఇక నేను బయలుదేరుతాను. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నాకు ఫోన్ చెయ్యి. నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్. బాయ్. నీకోసం శ్రీకర్ వచ్చాడు అంటే నువ్వు అన్నది నిజమే అవని. శ్రీకర్ ఇంట్లో వాళ్ళ మాటలకి ప్రభావితుడయ్యాడే గాని తన మనసులో నీ పట్ల ఎటువంటి దురుద్దేశం లేదు. ఇది మంచి పరిణామం. అవని, శ్రీకర్ని లోపలికి తీసుకుని వెళ్ళు. నీతో ఏదో మాట్లాడాలని వచ్చాడు. శ్రీకర్, లోపలికి వెళ్ళు. తనతో మాట్లాడాలని రాలేదు. నువ్విక్కడికి వచ్చావో లేదో అని చూడ్డానికి వచ్చాను. వాట్? నువ్వు ఖచ్చితంగా అవని దగ్గరికి వస్తావని మా ఇంట్లో చెప్పారు. నేను నమ్మలేదు.
కానీ ఇక్కడ అదే జరిగింది. మీ స్నేహం గురించి నేను మంచిగా ఆలోచిద్దాం అనుకునే ప్రతిసారి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీ గురించి చెడుగా అనుకునే వాళ్లకు నేనేం సమాధానం చెప్పాలి? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? కష్టంలో ఉన్న స్నేహితురాల్ని పలకరించడానికి, పరామర్శించడానికి వచ్చాను. ఇందులో నీకేం తప్పు కనబడుతుంది శ్రీకర్? ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటల్ని నువ్వు గుడ్డిగా ఎలా నమ్మగలుగుతున్నావు? ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఎలా తయారవుతున్నావు? మేము నీ జీవితంతో ఆడుకోవడం లేదు, నువ్వు అవని జీవితంతో ఆడుకుంటున్నావు. నిన్ను స్టేషన్ నుంచి బయటికి తీసుకురావడం కోసం నేను అవని ఆధారాల్ని సేకరించే సమయంలో చాలాసార్లు కలిసి తిరిగాం. అప్పుడు రాని అనుమానం ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది? దిస్ ఇస్ నాట్ రైట్ శ్రీకర్. గర్భగుడిలో ఉండే దేవత నీ భార్య. ఇటువంటి నీ భార్యని అనుమానించడం పద్ధతి కాదు. ఇందుకు నువ్వు మూల్యం చెల్లించుకుంటావు. అవనికి క్షమాపణ చెప్పు. అవనిని తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళు. కుటుంబాన్ని ఎదిరించు. ఇద్దరూ కలిసి ఉండండి. మీరిద్దరూ ఇలా కలుస్తుంటే నేను నా ఇంట్లో వాళ్ళని ఎలా ఎదిరించగలను? అవనికి ఎలా సపోర్టుగా ఉండగలను?